నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ముందుగా మనం రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూని డిస్ట్రాయ్ చేసినందుకు మనం ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్గా మీరు తెలుసుకోవాలి, అది దాన్ని డ్యామేజ్ చేసింది ఎవరో, ఎందుకు చేశాడో మీరు అతన్ని పిలిపించి అడిగితే తెలుస్తుంది. మీ మీద కోపమా, లేకపోతే మీ పార్టీ మీద కోపమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? అంత ఘోరంగా అతను ఆ హెడ్ని తీసుకుపోతున్నాడంటే ఎంత కోపం ఉందో మీ మీద, మీ కార్యకర్తలకే అంత కోపం ఉంది మీ మీద. మీరు అది ముందుగా మీరు తెలుసుకోవాలి. మనం చూసాం, ఎలక్షన్ వస్తున్నారంటే ఏదో ఒక డ్రామా చేస్తారు. 2004 ఎలక్షన్లో నాకు గుర్తుంది, ఆ ఎలక్షన్ రోజు వీళ్ళే స్టాంపులు తయారు చేసి, పంచాయత్ సెక్రటరీ స్టాంప్ తయారు చేసి వాళ్ళే కొట్టుకొని, అది సంజీవ్ రెడ్డి గారి ఇల్లు ఉండే, ఆ ఇంటి దగ్గర కూర్చొని స్టాంపులు వేసి వాళ్ళు జనాలు పంపించారు. 2014లో మీరు ఇప్పుడు ఇన్ని విషయాలు మాకు చెప్తున్నారు ఏం చేయలేదని. 2014 ఎలక్షన్స్లో మీరు మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, వాళ్ళ స్పీచెస్ వినండి. మా ఫాదర్ని, ఫరూక్ గారిని ప్రేజ్ చేస్తూ ఇంత పెద్ద స్పీచ్లు ఇచ్చారు. ఫరూక్ గారు ఇన్ని ప్రాపర్టీస్ వదులుకున్నారు, ఇంత డెవలప్ చేశారని స్వయంగా మోహన్ రెడ్డి గారే చెప్పారు. అదైనా కరెక్ట్ ఉండాలి, లేదంటే మీరు చెప్పేదైనా కరెక్ట్ ఉండాలి. అంటే మీకు ఫాదరే అబద్ధం చెప్తున్నట్టు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మనం చూసాం, వచ్చి టూ ఇయర్సే అయింది, మేము చాలా డెవలప్మెంట్ చేసాం. మీరు వైఎస్ నగర్ అక్కడ పోతే ఘోరంగా ఉంది, ఆ డ్రైన్ లేవు, రోడ్లు లేవు, ఇవన్నీ అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అలాంటిది మేము ఈరోజు ఎన్నో కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇంకా డెవలప్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 15th ఫైనాన్స్లో మళ్ళీ ఒక 4-5 కోట్లు తెచ్చి దానికి డెవలప్ చేస్తున్నాం వైఎస్ నగర్కి. ఆ బ్రిడ్జ్ అనేది 2018లో స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు దగ్గర 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదు. మాకు ఇప్పుడు కూడా దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కొట్టుకుంటూ వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఏం చేశారు? జస్ట్ ఆ బ్రిడ్జ్ కాలేదు అంటున్నారంటే మీరే ఉన్నారు ఇన్ని రోజులు, మీరు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు? మీరు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ మీరు రేజ్ చేస్తున్నారు, కానీ మీరు 5 సంవత్సరాలు అయితే మీరే ఉన్నారు. మీరేం చేశారు? మీరు ఏం చేయలేదు. మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆటో నగర్ కోసం 15 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఆటో నగర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ప్లస్ పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేపిస్తున్నాం. అంటే మేము ఈ 2 ఇయర్స్లో చాలా డెవలప్ చేయాలని, నంద్యాలని ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నిస్తున్నాం. మా చేత ఎంత అవుతుందో అంత చేస్తాం. అంతేగాని మీ చేత కాక మీరు ఏమేమో అవండాలు పెట్టడం అస్సలు సబక్ బాబు. మీరు తెలుసుకోండి, మేము ఏమేమి చేసామో తెలుసుకోండి. హాస్పిటల్ కోసం కానీ, ప్రతి ఊర్లో రోడ్లు, ప్రతి ఊర్లో డ్రైన్స్, దానికోసం కానీ ఎన్ని ఫండ్స్ తెస్తున్నామో మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు కూడా ముందుకు రండి. మీరు కలిసి మనం నంద్యాలని డెవలప్ చేయాలి, కానీ పర్సనల్ అటాక్లు చేసుకుంటూ దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏముంది, ఒక డ్యామేజ్ మళ్ళీ. అందరికీ నమస్కారం. ఈరోజు గత 2 రోజుల క్రితం జరిగినటువంటి రాజశేఖర రెడ్డి తల తీసేటటువంటి సబ్జెక్టు మీద శిల్పా కుటుంబం ఎన్ఎండి ఫరూక్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బురద చల్లడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఫరూక్ గారు అంటే అభివృద్ధి అంటే ఫరూక్ అని నంద్యాల ప్రజలకు అందరికీ తెలుసు. మీరు గత 20 సంవత్సరాల నుంచి నంద్యాల మున్సిపాలిటీని రాజ్యం వెళ్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటివో తెలియజేయాలి. ముఖ్యంగా ఫరూక్ సారు నంద్యాలను డెవలప్ చేయడానికి గతంలోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీగా నంద్యాల మున్సిపాలిటీని చేర్చి అప్పట్లోనే అన్ని స్కీములు నంద్యాలకు వర్తించే విధంగా ఫరూక్ సార్ గారు కృషి చేసి నంద్యాలను డెవలప్ చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు నంద్యాలను డెవలప్ చేస్తానని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా సోనియా గాంధీకి 50 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. 50 లక్షల రూపాయల చెక్కు దేనికంటే కేవలం నంద్యాలలో డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలా, దానికి ఉచితంగా నేను ఫండ్ ఇస్తానా అని చెప్పి సోనియా గాంధీ చేతుల మీదుగా 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. అందరూ ధన్యవాదాలు చెప్పాము. అప్పుడు 50 లక్షల రూపాయలు సొంత నిధులు ఇచ్చినాడని చెప్తే, దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించి అప్పటికే ఫరూక్ సార్ గారు, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు నాగిరెడ్డి గారు సర్వే చేయించి ఈ నంద్యాల అండర్ గ్రౌండ్ సిస్టానికి పనికిరాదని చెప్పి సర్వే చేయించారు. కాబట్టి దాన్ని అండర్ గ్రౌండ్ సిస్టాన్ని ఆపినారు. దీనిని శిల్పామోహన్ రెడ్డి గారు
హైదరాబాద్ నుంచి ఒక సంస్థను తీసుకొచ్చి సర్వేకు చేయించాలని చెప్పి 70 లక్షల రూపాయలు, ఆయన ఇచ్చింది 50 లక్షలు, సర్వే చేయించడానికి 70 లక్షల రూపాయలు బిల్లు తీసుకున్నారు. దాని తర్వాత శిల్పామోహన్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నంద్యాలలో ఉన్నారు. ఆయన హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన లెటర్ ప్యాడ్ మీద మున్సిపల్ కమిషనర్కు లెటర్ రాయించారు. ఏం రాయించారంటే, అయ్యా ఈ నంద్యాల మున్సిపాలిటీ బాగుపడాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి నేను 50 లక్షల రూపాయలు ఇచ్చాను నా సొంత నిధులు, కానీ ఇప్పుడు అది అండర్ గ్రౌండ్ సిస్టానికి పనికి రాదని తేలింది. దీనికి సంబంధించి నేను ఇచ్చినటువంటి డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలని చెప్పి అది కూడా శిల్పా సహకారకు మళ్లించమని శిల్పామోహన్ రెడ్డి మినిస్టర్ గారు లెటర్ ప్యాడ్ మీదే కమిషనర్కు లెటర్ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన 50 లక్షల రూపాయలు కూడా వెనక్కి తీసుకున్నారు. మీరు చేసే అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. ప్రజలు చూడడానికి 50 లక్షలు ఇచ్చారు, మళ్ళా తిరిగి 50 లక్షలు కొట్టేశారు. 50 లక్షలకు బదులు సర్వే అని చెప్పి 70 లక్షలు తీసుకున్నారు. నంద్యాలలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏదో ఒకటన్నా ప్రజలకు చూపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రస్తా, ఎన్జిఓస్ కాలనీ పోయే రస్తా, పద్మావతి వెళ్లే రస్తా, ఇవన్నీ ఎన్నుండి ఫ్యామిలీ వాళ్ళ సొంత స్థలాలు ఉచితంగా మున్సిపాలిటీకి ఇస్తేనే మనం అందరం తిరుగుతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ చెప్తున్నాను. ఏర్పాటు చేయడం కారణం మీకు అందరికీ తెలుసు. నిన్న జరిగిన దుర్ఘటనకు బాధ్యులైనటువంటి వారు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమిని నిందించడం అనేది తెలియజేస్తున్నారు. కానీ దాని వెంటనే మన తెలుగుదేశం పార్టీ ఆద్యుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ గౌరవనీయులు మా మంత్రివర్యులు, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నంద్యాల నియోజకవర్గ స్వచ్ఛందంగా ఏమైనా గలాటలు లేకుండా కులమతాలకు అతీతంగా నడుపుతున్నటువంటి మా ఫరూక్ గారి మీద నిందలు వేయడం సబబు కాదు. ఈరోజు నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడా ఫరూక్ గారు నంద్యాల నియోజకవర్గాన్ని ఏమి చేశారని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీకు కనుక ధైర్యం ఉంటే ఏ రోజైనా సరే 1985 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నంద్యాల నియోజకవర్గాన్ని ఏ విధంగా మేము మా ఫరూక్ గారు అభివృద్ధి చేసినారో ఛాలెంజ్ తీసుకొని మనం పుస్తకాలతో సహా బయట పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు కూడా రెడీగా వస్తారంటే కనుక టైం చెప్పండి, ఎవ్వరు అవసరం లేదు. ఫరూక్ గారి వారి ద్వారా నేను ఒక్కడనే మీకు సమాధానం చెప్పగలను కూడా మీకు ధైర్యంగా తెలియజేస్తున్నాను. మొట్టమొదట 1986లో మంత్రిగా ఉన్నటువంటి మా ఫరూక్ గారు దాదాపుగా గత శతాబ్దాల నుంచి మన నంద్యాల హాస్పిటల్ ఎంతో హీన స్థితిలో, శిథిలావస్థల స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో దాదాపు 7 కోట్ల రూపాయలతో ఆనాడు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ వెంకటేశ్వరరావు గారి సన్నిహితంతో తీసుకొచ్చి మన హాస్పిటల్ను డెవలప్ చేయడం కూడా జరిగిందనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో ఏ విధమైన మంచినీటికి కటకళ్ళాడుతుండే కానీ దాదాపు 20-25 సంవత్సరాల మంచినీటికి బాధపడకూడదనే సదుద్దేశంతో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు 22 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని తీసుకురావడం కూడా జరిగింది. ఈ రోజు మీరు కూడా నీళ్లు తాగుతున్నారంటే కేవలం ఫరూక్ గారు తెచ్చినటువంటి నీళ్ళే అని కూడా నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అదేవిధంగా మీరు ప్రభుత్వ ఆస్తులను కాజేసుకుని ప్రభుత్వ ఆస్తులలో మీరు మంచినీటి పథకాలు పెట్టి శిల్పా మంచినీటి పథకాలు అంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పెట్టేది మీరు ఉచితంగా చేసినదే అది. మున్సిపల్ నీళ్లు వాడుతున్నారు, మున్సిపల్ స్థలాలు వాడుతున్నారు, అవి కూడా మీరు చేస్తున్నారా? అదేవిధంగా ప్రభుత్వ లేక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేసి అక్కడ కళ్యాణ మండపాలు కట్టి అక్కడ కళ్యాణ మండపము మన స్వాముల వారికి కానీ పూజారులకు కానీ ఏ విధమైన నైవేద్యాన్ని కూడా డబ్బులు ఇవ్వకుండా మీరే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాల డబ్బులు వసూలు చేసుకొని కూడా మీరు బాగుపడినటువంటి కాలాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఫరూక్ గారు ఈరోజు
గత 3 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన కుట్రను తెలుగుదేశం పార్టీ నాయకులు ఛేదించడం వాళ్ళు హరించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూల్చారంటే అందరూ కూడా ఖండించారు. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ గారు డెవలప్మెంట్ 2 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామము ప్రతి వార్డు సీసీ రోడ్లు అయితేమి మరియు గ్రామాలలో మంచినీటి సౌకర్యాలు అయితేమి గవర్నమెంట్ నుంచి అన్ని తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారు. వీళ్ళ మనగడ పోతాదనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్ఎండి ఫరూక్ గారు ప్రజల వద్దకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని పోతున్నారు. మన మనుగడ ఇంతటితో పోతుంది అని మన వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు చిన్న ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే ఉసిగొల్పి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు చేసిన కుట్రను మా టీడీపీ నాయకులంతా రాష్ట్రమంతా ఖండించారు. ఎందుకంటే అతను కూడా ఒక వైఎస్ఆర్సీపీ 41వ వార్డులో ఒక పున్నా శేషయ్య అనే మాజీ కౌన్సిలర్ ఫాలోయరు. అతను నా క్లస్టర్లో 41వ వార్డు వస్తుంది. మేము కూడా ప్రతి ఒక్క ఇల్లు తిరిగి 41వ వార్డులో ప్రతి వార్డులలో మేము తిరిగాం. కానీ అతను ఎప్పుడు మాతో కానీ మేమే చూడలే, క్లస్టర్గా నేనే చూడలేదు. మా నాయకులుగా అయితేమి మరియు మా సార్ అయితేనేమి ఎవరే గారికి తెలియదు ఆయన ఎవరు అనేది. అలాంటిది మన మాజీ శాసనసభ్యులకు ఆయన దండ మోయలేడని ఆయనే సపోర్ట్గా పట్టుకున్నాడు దండని. అంటే ఎవరు ఆయన తేటతెల్లంగా కనిపించింది. అదేవిధంగా మన నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు నిన్న ఒక మాట మాట్లాడినాడు. ఆయన గౌరవ పెద్ద సీనియర్ వ్యక్తి. ఎన్ఎండి ఫరూక్ గారి కుటుంబం ఏంటి అనేది ఈ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులకు అందరికీ తెలుసు. ఫరూక్ గారి మనస్తత్వం ఏంది అనేది అన్ని పార్టీల సీనియర్ నాయకులకు అందరికీ తెలుసు. మన ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు రాముపల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ఎండి ఫరూక్ గారి తనయుడు ఫిరోజ్ గారు వాళ్ళ ఎంటో ఫోటో ఉంది అని చెప్పినారు. ఫోటో ఎందుకుంది? ఒక కమ్యూనిటీ పరంగా రజక సోదరులు గంగమ్మ జాతర చేస్తున్నారు. గంగమ్మ జాతరకు ఒక లీడర్గా మా టీడీపీ లీడర్లు పిలిచింటే పోతారు. అక్కడ పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గం ఒక జాతర కానీ ఒక ఏదైనా చేసినా కానీ ఆడ పార్టీలు ఏముండవు, అందరు కలిసే రిసీవ్ చేసుకుంటారు లీడర్ను. అట్లాంటిది పక్కన అతను ఉండే ఫోటో చూపించి చీప్ ట్రిక్స్ గా మా యువ నాయకుల మీద బురద జల్లడం అనేది చాలా హేమనీయం. ఎలక్షన్ లో మొగడేదో తెలుస్తానన్నాడు. యూత్ మీద మీసం మీద చెప్తానన్నాడు. ప్రతి చోట పోటీ చేస్తా, నీకు తమ్ముంటే తగులుకుంటా, నీకు తమ్ముంటే తగులు పోలీసులను పక్క పెట్టరా, నీ తమ్మ నా తమ్మ తెలుసుకున్నాను. ఎంతగా నా కొడుకులలో మాట్లాడలే, నా కొడుకు కావాలంట. మళ్ళా ఒక వైపు చూడకు, అయిపోతావు. ఇంకా నా కొడుకు టికెట్తో చూసుకుంటా నా కొడుకు కావాలా. నా కొడుకు అంటే 50 సోమవారం నా కొడుకు నువ్వు. నా కొడుకు వ్యాపారం చేసుకుని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. నేను 3 ఎలక్షన్లో చేస్తే వాడు ఏ రోజు పాపం ఒక రోజు 2014, 2019, 2024 మీరు ఎక్కడైనా గమనించండి. ఎలక్షన్లప్పుడు తప్ప ఆయన వచ్చిన పాపానే పోదు. ఏ ఎమ్మెల్యే కొడుకులన్నా తిరుగుతున్నారో ఏ కొడుకులన్నా జోక్యం చేసుకుంటున్నారో కానీ నా కొడుకు ఎక్కడ చేసుకునే పాపం. వాడు ఎక్కడ వాయి నా కొడుకు అంట. యానా కొడుకు నా కొడక నువ్వు మాట్లాడతా అంటే గుర్తింది నా కొడక నీకు మాట్లాడేది.
జ్ఞానం ఉందని నువ్వు ఎట్లా మాట్లాడతావు సారీ ఎక్కడికి వచ్చిన యారికి మాట్లాడుతున్నావు అంతూ లేకుండా ఆడ మాట్లాడేసిన సరే మౌనంగా అన్నా మళ్ళీ వాడు ఎట్టపోయాడు కనపడలేదట ఈ ఆడగా కనపడకుండా దాచిపెట్టుకుంటానా నీ మాదిరి దాచిపెట్టుకోలేరా 4.5 సంవత్సరం నేను మొగోని మాదిరి నెల నుంచి దాచుగా ఉన్నా ఎక్కడ దాచిపెట్టుకోలే మీరు వైశాఖం కాదు కొట్టాల్సింది ముస్లింలు అన్నా ఇస్తమా కోసం పోయి ఏదో సహాయం చేస్తాడు ఇంత పెద్ద కార్యక్రమం అని చెప్పి అడగనిపోతే మిమ్మల్ని 5 మందిని కొట్టాలనుకుంటున్నాడంట ఆయన ఎదురుగానే నాకు కొట్టిందిలో సచ్చిందిలే ముస్లింల జోలికి పోయి 2 సార్లు దెబ్బతిన్నా 3వ ఎలా కలవడుతున్నా వాళ్ళ జోలికి పోతే నేను కర్మ రోజులు పండినట్టే నీకు ఇంకా వాళ్ళని ఎదురుగా మాట్లాడారు ఇస్తామాకు పోయింది వాళ్ళు అడిగేది సాయం చేయండి ఏదో మేము పెద్ద పండుగ చేసుకుంటున్నాం సాయం చేయమని పోతే అంతా నేను తన్నాలనుకుంటే నా వ్యక్తులు వాళ్ళకు చాలా కాలం జరిగింది మనకు అర్థం తెలుసుకుంటా ఏంటి తెలిసి ఎదురుగానే నువ్వు చెప్పిన వ్యక్తులు బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎంతమంది తగ్గినావు స్వామి నువ్వు ఎంతమంది తగ్గినావు నీ వెలుగోడు మండలంలోనే నీకు ఎవరు పుచ్చుకాడు భయపడింది నీ వెలుగోడు మండలంలో నీకు భయపడేది ఎవరు నీకేంటో చేసుకుంటున్నావు చేసుకో మంచిగా 3-5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేయి నన్ను సున్నిపేటకి ఏం చేయలేదంట ఇలా 44 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు ఎవరు నా కొడుకంట మరి నువ్వు ఎవరు నా కొడుకున్నా నీకు ఎలా నువ్వు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నావు నువ్వు గుడ్డ నువ్వు దుబ్బోనివి నువ్వు దుబ్బా నీది నువ్వు గుడ్డ కాదు ఒరిజినల్ కాదు నువ్వు దుబ్బా మళ్ళా నువ్వు పెట్టుకుని చెట్టు పేరు కాయలు చెప్పుకొని గుడ్డ అని చెప్పి చేసి వల్ల ప్రచారం చేసుకుంటున్నావు చెత్త నోటికి ఆడికి వచ్చి ఆడికి పెద్ద మాటలు మాట్లాడుకుంటా ఆడలతో తిరిగి వస్తుంది ఈసారి ఎక్కడ పోతున్నాం ఇదేనా నా సంస్కారం మనం చదువుకునేటట్టు సంస్కారం లేని ఈనాడేటువంటి మాటలు మాట్లాడుతూ ఇష్టపడినట్టు ఆ నా కొడుకు అంటే ఈ నా కొడుకు ఏం నీకు ఉంటారా మీ అదే మంది పుట్టే నా కొడుకులు అనేది మళ్ళా ఎవరికో పుట్టాడు ముద్దులాడతానంట ఎవరన్నా నువ్వు ఆ పార్టీలకు వెళ్తే ఆ పార్టీలో ముద్దులన్నాడా ఆ పార్టీలో గెలిచినాను ఆ పార్టీలకు ఎత్తి ఆ పార్టీలో ముద్దులైన ఎవరు నువ్వు గాలికి ఎత్తుంటే ఎవడో ముద్దులవుతాడంట కలెక్టర్ పెట్టుకొని పక్కన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ న్యాయం ఉందా తిడతారంట ఏంటి మాకు ఏమన్నారు మీరు ఇవ్వదా ఇప్పుడు ఏమన్నా వచ్చింది నీకు తగలో నాకు తగలో మా యొక్క నాన్న మా తల్లిదండ్రులు చనిపోయినారు నిన్ను తిరిగితే పాపం వస్తుందా మాకు పాపం వస్తుంది నేను తిరిగితే మాకు ఎందుకంటే మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులతో సమానం పాపం వస్తుంది ఏదంటే ఆవేశం వస్తుంది ఇష్టం వచ్చి నేను రెచ్చగొట్టుకుంటా ఇష్టం వచ్చి నేను ఏమన్నా అన్నాను ఒక మాట నేను ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో ఏమన్నా అన్నానా ఏ డెవలప్ చేయలేదు కళ్ళు మూసుకునేప్పుడు నువ్వు 6 ట్యాంకులు కట్టే కలువైనవి అభివృద్ధి కదా 4 సచివాలయాలు కట్టే అభివృద్ధి కదా రోడ్లు వేసిన అభివృద్ధి కదా నాడు నేడు కింద స్కూళ్ళు హాస్టళ్ళు కాలేజీలు డెవలప్ చేసిన అవి అభివృద్ధి కదా హాస్పిటల్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చిన అవి అభివృద్ధి కాదా ఈరోజు 72 మంది వాలంటీర్లు తీసుకొచ్చిన 52 మంది సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చిన ఎందుకు కనపడలేదు ఏం నోటి కాదు వస్తే అది బాగుందా తిక్కనా కొడుకులు ఉన్నారు ఈ అని చెప్పి ప్రజలు ఎన్నటువంటి ఉంటే ఇష్టమై 3000 మంది అట ఇలాగ మా వాడు గౌరవ చెప్పే కదా అది ఏడిపే కదా నీకు ఆడ లేచింది తిక్క ఇప్పుడు 6 నెలలకు పోయినా చంద్రబాబు నాయుడు జనాలు వస్తారు యానికి చెప్తారు అబ్బాయి అని చెప్పి ఇప్పుడు 6 నెలలకు అబ్బాయి పోలేదే నిజం పోలే అమ్మదానికి కదా 6 నెలలు పోలే ఎందుకు పోలే నేను పోతే నా కొడుకు లోపలికి లేనిపోరల్లా మళ్ళా మా ఇంటి దేవుడు అంట నీ ఇంటి దేవుడా మీ అంకాలమ్మ చెప్పుకో నీ ఇంటి దేవుడు నువ్వు తిన్నావంటే ఆగదు దుద్దు ఎన్నికలు తలనీయాలు కొట్టిన పేపర్లో ఇంకా అబద్ధాలు ఆడతావు దరిద్రుడా అబద్ధాలు ఆడతావు నువ్వు తలనీయాలు మీరు చదవలే నా కొడుకు రాసినాడు ఎందుకు రాస్తాడు నా కొడుకు ఎందుకు రాస్తాడు నీ కొడుకు అందరు నీ కొడుకులా వాళ్ళు అంటున్నారు మా నా కొడుకు పోయే కాలం వచ్చింది నాయన నాకు పోయి చెప్తాను తెలుగుదేశం మీటింగ్ లో నుంచి మా నా కొడుకు పోయే కాలం వచ్చింది అంటున్నారు వాళ్ళే మీ పార్టీ వాళ్ళే మీటింగ్ లో నుంచి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా అభివృద్ధి కాదు నలువైనా నీకు సున్నిగడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఏమంటారు మేము ఫైనల్ స్పెషల్ కమిటీ మీటింగ్ ఏమిస్తారంట చంద్రబాబు నాయుడు అడుక్కొని ఆయన చేయించి పెడతాను
నోపి 37 జీవో తీసుకొచ్చి ఇరిగేషన్ మళ్ళీ మొదటికి తెచ్చినావు. ఏం తీసుకోలేవు, నష్టం ఏంటో నాకు అర్థం కాదు. దాంట్లో 1468 ఎకరాల భూమిలో దాంట్లో 73 ఎకరాలు 76 ఎకరాలు లేఅవుట్ అంట. ఎట్లా లేఅవుట్ ఉంటుంది? ఆడ 2 ప్లాట్లు, ఆడ ఒక ప్లాటు, ఈడ ఒక ప్లాటు అది చూపించి యాదవ్ స్థలం ఒకసారి అండి, ఇల్లు మీరు ఇచ్చిన ప్లాట్ ఒకసారి అండి. ఎట్లా తెలుగుతాయా? ఎవరికి చెప్పేది? నేను రియల్ ఎస్టేట్ కాబట్టి నాకు తెలుసు. ఇలా డ్రామా వేసుకుంటా. నువ్వు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడా? నువ్వు ఇచ్చినటువంటి ప్లాట్లు ఎక్కడా? నువ్వు ఇచ్చినటువంటి సర్వే నంబర్లు ఎక్కడా? నువ్వు ఇచ్చిన ఏం చేస్తా ఉన్నావు? ఆ ప్లాట్లు చెల్లుతాయా? లేఅవుట్ ఏమంటే తల ఒక లేఅవుట్ ఇవ్వచ్చు కదా అందరికి. లేఅవుట్ చేసింటే ఇది నువ్వు ఇచ్చినటువంటి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్లాట్లు ఇసుకోవాలి. మోసం కాదా ఇది? ఆ విధంగా కరోనాలో ఈ మొగోడు నేనంటే బ్రహ్మాండం తిరిగినాడని ఆ పక్కన తిరిగిన కరోనాలో అడ్రస్ లేవే, అడ్రస్ ఉన్నాడే గడి చెప్పాలా? కరోనాలు కాపాడని ఈ మహానుభావుడు మొగోడు ఈ పొద్దు కాలు దూకుతున్నాడు. ఇట్లా అన్న ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు, ఎమ్మెల్యే నువ్వు కాదు, చక్రపాణి ఎమ్మెల్యే యువతగా ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే ఎక్కడ నువ్వు? నేను రాష్ట్రంలో అందరికంటే తక్కువ ఓటుతో ఓడిపోయినటువంటి రాష్ట్రంలో 7వ వాడిని, తక్కువ ఓటుతో ఓడిపోయినా. నువ్వు పోటీ చేసి 2 సార్లు పోటీ చేసి నువ్వు 11,000 ఇప్పటికి ఇది నాదెంత 39,000. నేను ఈ జీవితకాలంలో పోరాడుకో, నీ జీవితకాలం వల్ల నేను రాజకాలం నుంచి లెక్కేసి కూడా నువ్వు జిల్లాన్ని ఓటాలని వాడి ఆవు నా కొడుకు. నువ్వు మా ఊరు పక్కన మా తెల్లే, మా ఊరు పక్కన ఉయ్యాలా ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చినా ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. వాడే ఊరుడు ఈడే ఎవరు ఎత్తించి నా కొడుకు అంట, నువ్వెవరు ఎత్తించి నా కొడుకు కాకపోతే ఏ ఇష్టం వచ్చినట్టు అట్లా గోలుగా మాట్లాడు. మాకు నోరు లేదా? మాకు లేవుతారు ఏం మాట్లాడుతున్నావు? సభ్యత సంస్కారాలు లేకుండా అట్లా గోలుగా మాట్లాడుకుంటా దానికి ఎవడో ఈ తాగోడు పొద్దునే ఇప్పుడు అన్న చెప్పినట్టు పొద్దున లేచినట్టు తాగోడు తాగకూడదు, లేచినట్టు తాగడం ఇష్టమైనది తిట్టడం. ఎక్కడ చూసినా ఈ ఎదురుగా మీ ఊర్లో హాస్పిటల్ ఎవరు ఇచ్చినాడే? అవి కళ్ళు మూసుకుంది. నాకు అనాలు తిప్పొచ్చు ఆయన కళ్ళు కనపడలే. మీ ఊర్లో హాస్పిటల్ ఎవరు కట్టాడు? కట్టాలని చెప్పు. నువ్వు కాదని చెప్పు. మీ ఊర్లో వాటర్ ట్యాంక్, ఈరోజు రైతు భరోసా కేంద్రం ఎవరైనా కట్టారు? మీ ఊర్లో ఈరోజు సచివాలయాలు కట్టింది ఎవరే? ఈరోజు గోడలు కట్టేది ఎవరే? ఈరోజు మీ ఊర్లో డ్రైనేజీ కట్టేది చేసింది ఎవరే? మీ ఊర్లో రోడ్డు వేయలేదా? 6 కోట్ల హాస్పిటల్ కట్టే ఆత్మకూరులో 400 కోట్లతో ఈరోజు తెలుగంగా డెవలప్ చేసిన 400 కోట్లతో లైనింగ్ పనులు నువ్వు లేచినది డబ్బులు కమిషన్లు తీసుకుంటా. ఎక్కడ చూసినా బొచ్చు ఇచ్చి పెట్టవు, టెంకాయలు ఇచ్చి పెట్టవు, బొచ్చులో యాది ఇచ్చి పెట్టేలా నాకేది వచ్చినదల్లా నాకడమే. ఈ రోజు మనం నేను ఇట్లా పెద్ద సబ్సిడీ, అందులో నీకు వ్యాపారాలు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి, పెద్ద బిజినెస్ చేస్తావు. ఇలాంటి బతికేది తిన్నదా నా కొడుకు నువ్వు రాజకీయ వ్యాపారం చేసుకుంటా నీవు నీ వ్యాపారమేది. నా కొడుకుని అంటావు. నా కొడుకు వచ్చాడు ఆగా 6 నెలలు నాకు ఇంటి పని అయిపోయి నీ మోసం తీర్చా నాకు తీర్చలే. 6 నెలలు నాకు ఇంటి పని అయిపోతుంది. వాడు ఎప్పుడప్పుడు తింటాడు. నేను ఆటో స్వామి అయినా ఇల్లు కంప్లీట్ అయిపోయి చేసుకుని పోతా స్వామి నేను చెప్తాను. వాడు ఎప్పుడప్పుడు అయితే తక్కువ లేకున్నాడు. వాడు నీ మోసం ఇచ్చాడు. ఇసు పెట్టడం మాదిరి నాకు దండి కట్టాను. నాకు వెనక ముందు నీకు ఎవరు లేడు, కమ్ములు లేడు, అన్న లేడు, ఇల్లు లేదు, ఎవరు లేదు, నీకు ఎవరు లేడు. వెనక ముందు నాకైనా కావాల్సినంత మంది నాకు తప్పితే మా చిన్న కొడుకు నువ్వు కట్టాను. నాకు వెనక ముందు నాకు నదిగే ఉన్నాడు, కొంచెం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానే ఉన్నాయి. శాస్త్రికులు కూడా పోనీయాలి పారేసుకో నువ్వు చేసే పనికి. ఈ రోజులు అంతా నీకు నేను యాత్రికులు పోనీలే, వ్యాపారస్తులు ఎవరైనా పాపం చిన్న చిరు వ్యాపారస్తులు పోనీయడం లోపలికి. అదేవిధంగా చెక్ పోస్టుల కాలంలో కొట్టేది ఇట్లాంటివే గౌరవంగా బతుకు. ఏది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటా ఇట్లాంటి వీడికైనా మానుకుంటే మరీ మంచిది.
మీరు చేసిన పని కానీ ఆడ ఈ రోజు నా సొంత డబ్బులు అన్న డబ్బులు కాకపోతే మీ ఆయన సొమ్ము పెట్టాను నేను. నా డబ్బులు కాదు షాదీఖానాకి ఇచ్చింది, ఈరోజు లోకి అభివృద్ధి ఇచ్చింది నా సొమ్ము కదా. ఈరోజు రేగల గూడలు ఇచ్చిన సొమ్ము నాది కదా. ఈరోజు మదర్సాకి 20 లక్షలు ఇచ్చిన నా సొమ్ము కదా. ఈరోజు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు మానవులు పెట్టి ఇచ్చేసింది. సరే 3 కోట్లైనా 2 కోట్లైనా ఎంతన్నా కానీ అది నా సొమ్ము కదా. ఈరోజు దేవస్థానానికి ఉపయోగపడుతున్న గాడేజ్ నా సొమ్ము కదా, మీ నాయన సొమ్మ. అంటే నా ఇంత కష్టాల్లో కూడా ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు పోలీస్ కేసులు పెట్టా ఒక్కడు మారలే, ఈ రోజు మారలే. సెల్యూట్ అందరికి, నాయకుడికి సెల్యూట్.